నిజాలు తెలుసుకోండి మొదటి భాగం 1967 చిత్ర సమీక్ష చూడండి. డిసెంబర్ నెలాఖరులో కానీ మామూలుగా ప్రతి సంవత్సరం లేదా జనవరి మొదటి వారంలో కానీ అంతకుముందు సంవత్సరంలో విడుదలైన చిత్రాల గురించి వ్యాసాలు ప్రచురించేవారు అప్పట్లో పత్రికలలో. అలా విశాలాంధ్ర దినపత్రికలో జనవరి 7, 1968 ఆదివారం నాడు 1967 సంవత్సరం చిత్ర సమీక్ష గురించి ఈ వీడియోలో చూడండి. హీరోల గురించి రాస్తూ మొదట నటరత్న ఎన్టీఆర్ గురించి, ఎన్టీ రామారావు 12 చిత్రాల్లో నటించారు. ఉమ్మడి కుటుంబం, నిండు మనసులు, ఆడుపడుచు మున్నగు సాంఘికాలలోను, కంచుకోట, భామా విజయం, చిక్కడు దొరకడు మున్నగు జానపదాలలోను, శ్రీకృష్ణ అవతారం పౌరాణికంలోనూ అద్వితీయంగా నటించారు. ఆ తర్వాత నాగేశ్వరరావు 5 చిత్రాల్లో నటించారు. పూలరంగంలో అందరి మన్ననలు అందుకున్నారు. ఎక్కువగా ప్రతి సంవత్సరం సాంఘిక చిత్రాల్లోనే నటించేవారు. ఈ ఏడాది రహస్యం, వసంతసేన జానపద చారిత్రాత్మక చిత్రాలలో సైతం కనిపించడం ఒక నావెల్టీ. అభివృద్ధిలోకి వస్తున్న తారలలో శోభన్ బాబుకి ఈ సంవత్సరం మంచి ప్రోగ్రెస్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పుణ్యవతులు త్రాగుబోతుగా రక్తి కట్టించారు. ఆడపడుచు, పూలరంగడు, కాంబోజరాధికత చిత్రాలలో రాణించిన తీరు అందరినీ ఆకర్షించినది. ఆ తర్వాత 4వ స్థానంలో ఆశ్చర్యార్థకంగా రంగుల రాట్నం చిత్రంతో తొలిసెరగా వెండితెరకు పరిచయమైన చంద్రమోహన్, మరపురానికత, పెద్దక్కయ్య చిత్రాల ద్వారా ముందంజ వేయగలరు. ఆ తర్వాత కృష్ణ అవేకళ్ళు, రామ్మోహన్ ప్రైవేట్ మాస్టారు, హరనాథ్ చదరంగం చిత్రాల ద్వారా మరికొందరు నిర్మాతలను ఆకర్షించారు. ఇదండి 67లో హీరోల ర్యాంకులు. మొదటి 3 స్థానాలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులను పక్కన పెడితే 4వ స్థానం 67లో అదే సంవత్సరంలోనే హీరోగా పరిచయమైన చంద్రమోహన్కి ఇవ్వడం విశేషం. మరి 1966లో గూఢచారి 116తోనే స్టార్డమ్ వచ్చిందని హీరో కృష్ణ చెప్పుకోవడం, దానికి వంతపాడే ఆయన అభిమానులు దీనికేమంటారో అసలు కృష్ణను పట్టించుకోనే లేదు ఆ విలేకరి. ప్రైవేట్ మాస్టర్ చిత్రంలో హీరోగా రామ్మోహన్, విలన్గా కృష్ణ నటించారు. అందుకే ప్రైవేట్ మాస్టర్ చిత్రం రామ్మోహన్ అకౌంట్లో వేశారు, హీరో కృష్ణ అకౌంట్లో వేయలేదు. ఇవన్నీ చూస్తే గూఢచారి 116తోనే తనకు స్టార్డమ్ వచ్చింది, శోభన్ బాబుకు మనుషులు మారాల వరకు స్టార్డమ్ రాలేదని హీరో కృష్ణ ఒక వీడియోలో చెప్పడం ఎంత సత్యదూరమో అందరికీ అర్థమవుతుంది. ఇక 1972 సంవత్సరంలో విజయ్ చిత్రలో ప్రచురించిన 71 ఇయర్ రౌండప్ చూడండి. నటీనటుల హీరోలలో మొదటి పేరు శోభన్ బాబుది, 2వ పేరు ఎన్టీ రామారావు, 3వ పేరు ఏ నాగేశ్వరరావు, 4వ పేరు కృష్ణ. చిత్రాల సంఖ్య గురించి అయితే 2వ పేరు కృష్ణ పేరు ఉండాలి. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి.